వెల్కమ్ టు మ్యాథమెటిక్స్ ఎక్స్పర్ట్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు ట్రిగ్నోమెట్రీ 10th క్లాస్ ట్రిగ్నోమెట్రీ ఇంట్రొడక్షన్ చూద్దాం. వాట్ ఈస్ ట్రిగ్నోమెట్రీ? Trigonometry is meant by tri. First three letters tri. Tri is equal to 3. Tri means here 3. ట్రై అనగా 3 అనమాట. దీన్ని తెలుగులో త్రికోణమితి అని అంటారనమాట. హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ? ఎనీబడీ నోస్? హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ? ఇది బిట్స్కి అడుగుతూ ఉంటారు. హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ? జస్ట్ థింక్ అండ్ సే ది కరెక్ట్ ఆన్సర్ ఫ్రెండ్స్. హిప్రోకస్. ఆన్సర్ ఈజ్ హిప్రోకస్. ట్రిగ్నోమెట్రీ అనేది 10th క్లాస్లో ఇంట్రడక్షన్ మనకు అర్థమైతే తప్ప ట్రిగ్నోమెట్రీ అంటే ఏమిటి అనేది ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ట్రిగ్నోమెట్రీలో ఫస్ట్ 3. ట్రై మీన్స్ 3 అనమాట. గోనో మీన్స్ యాంగిల్స్. ట్రిగ్నోమెట్రీలో ట్రై అంటే 3, గోనో అంటే యాంగిల్స్ ఆర్ సైడ్స్. మనకు ఎక్కువ శాతం చెప్పేది యాంగిల్స్ అని చెప్తారు. తెలుగులో కూడా త్రికోణమితి. కోణ అంటే యాంగిల్ కదా, అందుకోసం మనం యాంగిల్సే ఇంపార్టెంట్. ట్రిగ్నోమెట్రీ ట్రై గోనో మెట్రీ అంటే 3 యాంగిల్స్. 3 మెజర్. మెట్రీ మీన్స్ మెజర్. ఈ మెజర్ అంటే ఏమి అని ఇంట్రడక్షన్లో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫ్రెండ్స్. మనం మొత్తము ట్రిగ్నోమెట్రీ మొత్తం రాసిస్తే 3 యాంగిల్ మెజర్. మనకు 3 యాంగిల్స్ లేదా 3 సైడ్స్ ఎక్కడ ఉంటాయి? వెరీ గుడ్, ట్రయాంగిల్లో ఉంటాయి. ఓకే, ఎస్. మనం ఈ టాపిక్లో ట్రిగ్నోమెట్రీ టాపిక్లోన ఇన్ దిస్ టాపిక్ వి స్టడీ అబౌట్ ట్రయాంగిల్స్. మనం ట్రయాంగిల్ గురించి, అది కూడా ఎటువంటి ట్రయాంగిల్? రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్. మనకు తెలుసు. ఏం తెలుసు అంటే ట్రిగ్నోమెట్రీలోన రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఎంత ఉపయోగపడుతుంది అనే దాని గురించి మనము చూద్దాం. In this chapter, we study about the right angle triangle that we know. Right angle triangle, assume that ABC, right angle at A. AB what? AC what? BC what? Angle B is equal to theta. మనకి AB అనేది వచ్చింది, 9thలో వచ్చింటుంది. ఏబి అనేది అడ్జసెంట్ యాంగిల్. దేనికి? అడ్జసెంట్ సైడ్ దేనికి అవుతుందంటే యాంగిల్ బీకి. అలాగే యాంగిల్ బీకి ఆపోజిట్ ఏమవుతుంది? ఆపోజిట్ సైడ్. యాంగిల్ బి దగ్గర టీటా ఉంది. ఆ టీటాకి ఆపోజిట్లో ఉండేది ఆపోజిట్. యారో మార్క్ వేసారు చూడండి, ఆపోజిట్. మిగతాది ఏమి? హైపోటెన్యూస్ అంటే ఏమి? హైపోటెన్యూస్ అంటే ఆలోచించండి, రాస్తా చూడండి, ఆలోచించండి. ట్రయాంగిల్ అబ్జర్వ్ చేయండి. ఏబి అనేది అడ్జసెంట్ సైడ్, ఏసీ అనేది ఆపోజిట్ సైడ్, హైపోటెన్యూస్ అనేది మనకు బీసీ అవుతుంది అనమాట. ఫస్ట్ ఏబి అనేది అడ్జసెంట్ సైడ్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని చాలా ఇంపార్టెంట్. ఇక్కడ టీటా అనేది తీసుకోవాలి. ట్రిగ్నోమెట్రీలో టీటా అంటే సైన్ టీటా అనేవి వస్తాయి ఫార్ములాస్. నేను నెక్స్ట్ వీడియో చేస్తాను దాని గురించి. ఇప్పుడు ఏబి అనేది అడ్జసెంట్ సైడ్, ఏసీ అనేది ఆపోజిట్ సైడ్, బీసీ అనేది హైపోటెన్యూస్ అంటే ఏమంటే లాంగెస్ట్ సైడ్ ఇన్ ది ట్రయాంగిల్. మనకు ట్రయాంగిల్, ఇన్ ద ట్రయాంగిల్ ఏబిసి we see that the longest side is BC. Then we call that BC is called hypotenuse. Angle B is equal to theta. The opposite side of angle theta is known as opposite side. The adjacent is AB. మనకు టీటా అనేది ఎక్కడ ఉండొచ్చు అనమాట.
వేర్ టీటా ఈజ్ ఎనీ సైడ్ ఆఫ్ ద ట్రయాంగిల్. టీటా అనేది మనకు బి దగ్గరే ఉండే అవసరం లేదు, సి దగ్గర ఉండొచ్చు, మళ్ళీ ఏ దగ్గర ఉంటుంది. ఏ దగ్గర మనకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది కాబట్టి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ దగ్గర టీటా ఉండదు. ఇక్కడ చూడండి, టీటా ఎక్కడ పెడుతున్నాయి, ఏ దగ్గర పెడుతున్నాయి. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఏకి సైడ్ పక్కన అడ్జసెంట్ సైడ్ ఏబి అవుతుంది. ఏకి ఆపోజిట్ ఏమి యారో మార్కేషన్, ఏకి యాంగిల్ టీటాకి ఆపోజిట్ ఏమి బీసీ. బీసీ అనేది ఆపోజిట్ సైడ్ అవుతుంది. ఏసీ అనేది ఇప్పుడు హైపోటెన్యూస్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఏబీసీ అనేది చేంజ్ చేసాం. సి పెట్టిన ఏబి, సి దగ్గర టీటా వచ్చింది. అప్పుడు టీటా దగ్గర దానికి ఏసీ అనేది ఇక్కడ అడ్జసెంట్ అయ్యింది. మళ్ళీ అక్కడ బి అనేది ఆపోజిట్ సైడ్ అయింది, ఏబి అనేది హైపోటెన్యూస్ అయింది. దీనివల్ల మనకు ఏమర్థమైందంటే టీటా అనేది ఎక్కడ ఉంటే అక్కడ టీటా వల్ల ఆపోజిట్ సైడ్స్ అనేవి చేంజ్ అవుతాయి. ఒకే దగ్గర ఉండవన్నమాట. ఆపోజిట్ సైడ్స్ అడ్జసెంట్ సైడ్స్ అనేవి ఒకే దగ్గర ఉండవు. ఆపోజిట్ సైడ్ అండ్ అడ్జసెంట్ సైడ్స్ ఆర్ డిపెండ్ ఆన్ టీటా. బోత్ ఆర్ డిపెండ్ ఆన్ టీటా. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం యాంగిల్ అనేది ఆపోజిట్ సైడ్ చెప్పనీకి రాదన్నమాట. ఇక్కడ ఆపోజిట్ సైడ్ ఈజ్ నాట్ ఆల్వేస్ ఎట్ వన్ సైడ్ అండ్ ఎట్ వన్ ప్లేస్. ఒక ప్లేస్లో ఉండదు. ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి. ఆపోజిట్ సైడ్ అనేది ఇప్పుడే చూసాం. ఎగ్జాంపుల్ అనేది చూడండి, ఒక ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ట్రిగోనోమెట్రీ అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్. వీ నో దట్ ట్రిగోనోమెట్రీ ఇస్ రిలేటెడ్ టు రైట్ యాంగిల్ ట్రయాంగిల్. వాట్ ఈస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్? నెక్స్ట్ we explain that. ABC is right angle triangle. In triangle ABC, we know theta is angle C is equal to theta. Theta is at angle C. టీటా అనేది ఎక్కడ ఉంది? యాంగిల్ సిలో ఉంది. యాంగిల్ సికి దేని అప్పుడు ఏమవుతుంది? ఆపోజిట్ సైడ్ ఏబి అవుతుంది. ఎందుకంటే సికి ఆపోజిట్లో ఉండేది. సికి ఎదురుగా ఏముంది? ఏబి ఉంది. హ్యాన్స్ దెన్ ఆపోజిట్ సైడ్ టు టీటా ఏమవుతుంది? అప్పుడు ఏబి అవుతుంది. అడ్జసెంట్ ఏమవుతుంది? బీసీ అవుతుంది. టీటా అడ్జసెంట్ యాంగిల్ అండ్ ఆపోజిట్ సైడ్ అడ్జసెంట్ సైడ్ అండ్ ఆపోజిట్ సైడ్ ఆర్ డిపెండ్ ఆన్ టీటా. ద ప్లేస్ వేర్ వీ ప్లేసింగ్ ఆన్ టీటా. టీటా ఎక్కడ ప్లేస్ అవుతుందో, ఎక్కడ ఉంటుందో దాన్ని బట్టి మనము అడ్జసెంట్ సైడ్, ఆపోజిట్ సైడ్స్ అనేవి డిపెండ్ అవుతాయి. చాలా ఇంపార్టెంటే, మనకు చాలా ఈజీ అనమాట. ఇది చాలా ఈజీ టాపిక్. ఒక్కసారి నోట్ చేసుకోండి, ఇంపార్టెంట్ ఉంటాయి కొన్ని. చెప్పిన రైట్ యాంగిల్, వాట్ ఈస్ మీన్స్ బై రైట్ యాంగిల్? 9th క్లాస్లో వచ్చు, 8thలో వచ్చింది, 7thలో వచ్చు, 8thలో వచ్చింది, 9thలో వచ్చింది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ అంటే ఎట్లా అనమాట? రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ అంటే 90 degrees. రైట్ మీన్స్ 90 degrees. మనకు రివర్స్ టీ ఉంటుంది కదా, టీ తీసుకోండి, ఆల్ఫాబెట్స్లో ఉండే టీ, దాన్ని రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని. ఒక పక్క మాత్రమే తీసుకుంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్. మనకు ట్రయాంగిల్ అనేది 90 degrees ఎప్పుడైతే ఉంటుందో, 90 degrees యాంగిల్తో ఉంటుందో దానినే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాము. We know that the triangle which is angle at 90 degrees. 90 degrees అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఎలా అయినా ఉండొచ్చు. రివర్స్ ఉండొచ్చు, మామూలుగా ఏబీసీ ఉండొచ్చు. ఏ దగ్గర 90 degrees వచ్చింది, నెక్స్ట్ బి దగ్గర రావచ్చు. బి దగ్గర ఎట్లా అవుతుంది? ఏ ప్లేస్లో బి వస్తుంది, ఏ ప్లేస్లో సి రావచ్చు. ఏ అనేది 90 degrees అనేది చూసినాం. 90 degrees ఎలా ఏర్పడుతుంది? ఒక స్ట్రైట్ లైన్ని ఏదైనా అనదర్ లైన్ పర్పెండికులర్గా వచ్చి డీవియేట్ చేసినప్పుడు మనకు అక్కడ 90 degrees ఏర్పడుతుంది. ఎప్పుడు రైట్ యాంగిల్ ఏర్పడుతుందంటే when the straight line is deviated by perpendicular another line by its midpoint or any at the place. ఒకసారి మనము రివిజన్ చేసుకుందాం. మనం ఏం చదువుకోయినామా ప్రీవియస్గా? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఈబీసీ చూసుకున్నాం. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వీడియోలో నేను ట్రిగనోమెట్రిక్ రేషియోస్ మీన్స్ ఫార్ములాస్ ఎన్ని ఉన్నాయో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. వెరీ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ ఫర్ ఇంటర్మీడియట్ ఆల్సో.
ఇంటర్మీడియట్లో కూడా 10th నేర్చుకుంటే ఇంటర్లో ఈజీ అవుతుంది. మనకు అక్కడ సి దగ్గర ఒకటి టీటా పెట్టవసరం లేదు, ఏ దగ్గర కూడా పెట్టుకోవచ్చు, ఏ దగ్గర పెట్టవచ్చు. సి దగ్గర బి దగ్గర పెట్టడానికి లేదు. అక్కడ బి దగ్గర ఏమైనా 90 degrees 90 degrees దగ్గర టీటా ఉండదు. ఇప్పుడు సికి ఆపోజిట్, ఇక్కడ టీటాకి ఆపోజిట్లో ఉండేది ఆపోజిట్ సైడ్ అంటాము, సైడ్ ఉండేది అడ్జసెంట్ సైడ్ అంటాము. లాంగెస్ట్ సైడ్ ఏసీ ఈజ్ కాల్డ్ హైపోటెన్యూస్. In the triangle, which is longest side is called hypotenuse. Longest side in triangle is called hypotenuse. మనకి ఇప్పుడు ఇన్ ట్రయాంగిల్ ఏబిసి, యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు థీటా అండ్ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు చెప్పిన రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఎక్కడ ఉంది, యాంగిల్ బి దగ్గర ఉంది. యాంగిల్ బి అంటే 90 degrees. యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు థీటా. యాంగిల్ ఏ లేదు, యాంగిల్ ఏ దగ్గర పెట్టుకోవచ్చు, థీటా కూడా పెట్టుకోవచ్చు. If you like it, please subscribe and share with your friends. Thank you for watching. ఒకసారి రివైజ్ చేసుకోండి, ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని ఒకసారి చేసేసుకోండి.